హలో, చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ చిక్కుడుకాయల్ని మంచిగా తుంచేసుకొని చిక్కుడుకాయలు, కొత్తిమీర అండ్ ఒకటి ఉల్లాకు వేసేసుకొని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. వాటర్ అలాంటిది ఏం పోయకూడదు, మూత పెట్టి మగ్గనించాలి. చిక్కుడుకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత తగినంత కారం, ధనియా పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసుకున్న తర్వాత మూత తీసేసి ఆయిల్ అలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ టేస్టీగా ఫాస్ట్గా